Hi guys, welcome to Shiva Sai's Perseverance Software Training Institute. So in this particular video, మనం వచ్చేసి మిషన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం ఇన్ తెలుగు. ఆల్ రైట్, బేసిక్గా బై ద నేమ్ ఇంప్లైస్ మిషన్ లెర్నింగ్ అంటే మిషన్స్ నేర్చుకుంటాయి అనమాట. ఓకే, అసలు ఏం నేర్చుకుంటాయి మనం చూద్దాం. ఓకే, సో మిషన్ లెర్నింగ్ ఇస్ అ మెథడ్ వేర్ కంప్యూటర్స్ లెర్న్ ఫ్రమ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. అంటే మీనింగ్ ఆఫ్ దాట్ ఇస్ మిషన్స్ అనే దానికి డేటా ఫీడింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్స్ ఏం వాడకుండా సో ఏం చేస్తామంటే ఐడియల్లీ అంటే ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్ వాడకుండా స్పెషల్లీ ప్రోగ్రామింగ్ థింగ్స్ అనేది ఏం వాడకుండా ఈ డేటాని ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఇట్ విల్ యాక్చువల్లీ నేర్చుకుంటాయి అనమాట. ఆల్ రైట్, సో ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ లైన్, రైట్, సో బై ఫీడింగ్ ద సిస్టమ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇట్ ఫైండ్స్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా. సో అంటే ఏమంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం అంటే సిస్టమ్కి ఫీడ్ చేస్తాం మిషన్స్కి, అప్పుడు ఇట్ ఫైండ్స్ ప్యాటర్న్స్ అంటే ఏమి, దిస్ ఇస్ ద బిగ్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు ఒక క్యాట్ చూస్తే క్యాట్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, క్యాట్ టెయిల్ ఎలా ఉంది అంటే ఆ బౌండరీస్ ఆ ప్యాటర్న్స్ తీసుకుంటుంది, అంటే దాన్ని గ్రాప్ చేస్తుంది అనమాట మిషన్. ఓకే, ఇలా ఉన్నాయి విస్కర్స్, ఇలా ఉన్నాయి ఐస్, ఇలా ఉన్నాయి హెయిర్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్. సో ఒక డాగ్ ఇచ్చిన అంతే, ఒక ఎనీ ఆబ్జెక్ట్, ఒక చైర్, ఒక టేబుల్. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్స్ నుంచి ఆ డేటా మనం ఏదైతే డేటా ఇస్తామో దాని నుంచి ప్యాటర్న్స్ నేర్చుకొని అండ్ రిలేషన్షిప్స్ నేర్చుకొని మిషన్ డెసిషన్ మేకింగ్ అనేది చేసుకునే దానికి హెల్ప్ చేసుకుంటుంది అనమాట. సో వన్స్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిషన్ కెన్ యూజ్ వాట్ ఇట్ లెర్న్ టు మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ డెసిషన్స్ ఆన్ న్యూ అన్సీన్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మిషన్స్ ఇప్పుడు ఏదైతే ఇది నేర్చుకుంటుందో దాన్ని యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అనేది చేస్తుంది. ఆల్ రైట్, సో దట్ ఈస్ వేర్ మిషన్ లెర్నింగ్ అనమాట. సో నౌ వెన్ వి టాక్ అబౌట్ టైప్స్ అనమాట, దీంట్లో 3 టైప్స్ అనేది ఉన్నాయి బేసిక్గా. ఎలా మిషన్స్ అనేది నేర్చుకుంటాయి. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేసి 3 ఉన్నాయన్నమాట. ఓకే, సో విల్ సీ వన్ బై వన్ గైస్. ఆల్ రైట్, ఫైన్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మీకు పేరులోనే ద నేమ్ ఇంప్లైస్, రైట్, సూపర్వైజ్డ్. సో వాట్ వి డూ ఇస్ మనము ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 50 ఫొటోస్ ఉన్నాయి. ఆ 50 ఫొటోస్లో నాకు ఓన్లీ డాగ్ ఫొటోసే కావాలి అనుకున్నాం, అది నా రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ చూస్తే ప్రతి డాగ్ అనే లేబుల్స్ అనేది అటాచ్ అయింది. అంటే ఆ 50 ఫొటోస్లో మనకి డాగ్స్, క్యాట్స్, మేబీ స్నేక్స్, రైట్, ర్యాట్స్, ఇవన్నీ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే సో ప్రతి డాగ్కి లేబుల్స్ చేస్తాం. డాగ్ అన్నట్టు లేబుల్ చేస్తాం, దీన్ని లేబుల్స్ అంటాం కదా. ఇన్ ద సేమ్ వే డాగ్ కాకుండా ఇంకా ఎనీథింగ్, రైట్, అన్నిటికీ నాట్ ఏ డాగ్ అని మనం లేబుల్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్, ఫస్ట్లీ లెట్స్ అండర్స్టాండ్, ఈ కాన్సెప్ట్ని లేబులింగ్ అంటారు. అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇస్ అ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ వేర్ మోడల్ లెర్న్స్ ఫ్రమ్ ద లేబుల్ డేటా. అంటే లేబుల్ అకార్డింగ్ టు ద లేబుల్స్ అప్లైడ్ దాని నుంచి నేర్చుకుంటుంది. ఓ దిస్ ఇస్ ఎ డాగ్, ఓకే దిస్ ఇస్ నాట్ ఎ డాగ్, ఇట్లా. ఎందుకంటే మనం లేబుల్స్ ఇచ్చాం కాబట్టి. సో దీని మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ ఇన్పుట్ డేటా అనేది ఇచ్చేస్తున్నాం. సో కరెక్ట్ అవుట్పుట్ ఆన్సర్ అనేది జనరేట్ చేసే పని మనకి మిషన్స్ చేసుకుంటాయి ఆటోమేటిక్లీ, రైట్. సో క్లాసిఫికేషన్స్ అండ్ ప్రిడిక్షన్స్, ఎవ్రీథింగ్ ఈ లేబుల్డ్ డేటా నుంచి అది చేసుకుంటుంది. అంటే ఇట్ విల్ లెర్న్ అండ్ ఇట్ విల్ ప్రిడిక్ట్ అనమాట. అర్థమైందా? సో టు యాక్చువల్లీ కంక్లూడ్ దిస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, సింప్లీ లేబుల్డ్ డేటాని యూజ్ చేస్తారు ఇది టు లెర్న్. ఆల్ రైట్, ఫైన్. ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ దర్ ఇస్ అ డ్రాబ్యాక్, రైట్. If you have 10,000 pictures, so we need to label each and every one. So understand the hectic workload here, correct? So idokati undi. So huge data anedi very huge. That is where why మోడల్స్ లైక్ చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై ఇవన్నీ ఎందుకు అంత పాపులర్ అయ్యాయంటే మనకి
హ్యూజ్ డేటాని నేర్చుకున్నాయి ఆ సిస్టమ్స్. ఆల్ రైట్, నేర్చుకొని ఆ మోడల్స్ మనకి ఏది అడిగినా అది ఇస్తుంది, అంటే ఎంత డేటా ఉంటుంది. సో ఇప్పుడు సూపర్వైజ్ లెర్నింగ్లో మనకి లేబుల్ చేసుకుంటూ పోతే, సో హౌ మచ్ టైం ఒకటి, ఎక్స్పెన్సివ్ ఒకటి, లోడ్ ఒకటి, వర్క్ లోడ్, రైట్, ఎవ్రీథింగ్ ఎస్ సచ్, ఇది బాగా ఇంక్రీజ్ అవుతుంది. దేర్ ఫోర్ మనకి ఇంకో టైప్ ఉందన్నమాట, ఇంకో టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. దాన్ని వైజ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, మిషన్ లెర్న్స్ ఫ్రమ్ డేటా వితౌట్ లేబుల్స్. అంటే లేబుల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది ఎలా నేర్చుకుంటుంది అంటే ప్యాటర్న్స్, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఇట్ ట్రైస్ టు ఫైండ్ హిడెన్ ప్యాటర్న్స్, గ్రూపింగ్, స్ట్రక్చర్ విత్ ఇన్ ద డేటా. ఏ డేటా అయితే సప్లై అవుతుందో దాని నుంచి కొన్ని అల్గారిథమ్స్ వాడి ఒక ప్యాటర్న్స్ని, స్ట్రక్చర్ని, ఎవ్రీథింగ్ ఎస్ సచ్, గ్రూపింగ్స్, ఎవ్రీథింగ్ ఎస్ సచ్ నేర్చుకొని పెట్టుకుంటుంది ఓన్గా, రైట్. సో ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ అంటే తక్కువ ఉంటుంది యాక్చువల్లీ, రైట్. సో దట్ ఈస్ వేర్ ఐడియలీ ఏమంటే మిషన్స్ విల్ లెర్న్ ఫ్రమ్ ద డేటా బై ఇట్ సెల్ఫ్, వేర్ no labeled data is required. So without labels నేర్చుకునేస్తాయి మిషన్స్. సో దట్ ప్యాటర్న్స్, గ్రూపింగ్స్ ఆర్ స్ట్రక్చర్స్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్, అది తెలిసి పెట్టుకునేస్తుంది. ఫైన్. అండ్ నౌ reinforcement learning. So reinforcement learning is a crucial aspect here. This type of learning, it ఏం చేస్తుందంటే, if you see, it collects feedback through trial and error by interacting with the users or an environment, learning from the rewards and penalties to improve its future actions. So ఇక్కడ ఏం చెప్తుందంటే, reinforcement learning అనేది users or an environment interaction జరిగి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఫీడ్బ్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. సో కలెక్ట్ చేసిన ప్రతిసారి ఓకే, సో రివార్డ్స్, పెనాలిటీస్ వచ్చి దాని ప్రకారం ఇంప్రూవ్ చేసుకుంటుంది అనమాట ఫ్యూచర్ యాక్షన్స్లో. అంటే ఈ ఫీడ్బ్యాక్స్ ద్వారా తెలిసిపోతుంది కదా, ఓకే ఇఫ్ ఇట్ ఇస్ రివార్డెడ్, తిను ఇంటరాక్షన్ అంత బాగుందని. ఒకవేళ లేదు, రివార్డ్ రాలేదు, పెనాలిటీ వచ్చింది, అప్పుడు సో యా. సో ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఫీడ్బ్యాక్స్ ద్వారా. సో దట్ బేస్డ్ ఆన్ దిస్ని పర్ఫామ్ చేస్తుంది, అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ని అక్యురేట్గా చేసుకునేటట్టు చూసుకుంటుంది అనమాట ఆల్మోస్ట్. యా, ఫైన్. సింప్లిఫై ఎవ్రీథింగ్, ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టేబుల్. సో నౌ టైప్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, అవుట్పుట్ అని ఉంది, రైట్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే సింప్లీ లేబుల్డ్ డేటా అనేది ఉంటుంది, ఇన్పుట్ ప్లస్ కరెక్ట్ అవుట్పుట్. నెక్స్ట్ అవుట్పుట్ చూస్తే ప్రిడిక్ట్ ద కరెక్ట్ అవుట్పుట్ ఫర్ న్యూ ఇన్పుట్ అనమాట. ఓకే, కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తే కేపబిలిటీ ఉంటుంది, ఎందుకంటే లేబుల్డ్ డేటా ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, మీకు ఆల్రెడీ చెప్పాను, డ్రాబ్యాక్ ఇస్ ఏంటి అంటే, మనకి హ్యూజ్ డేటా ఉన్నప్పుడు, లేకపోతే ఐడియల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక 100 పిక్చర్స్ ఉన్నాయి, ఆ 100 పిక్చర్స్లో మీరు లేబుల్ చేసుకుంటూ పోవాలంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఇట్స్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్. యూ గాట్ ఇట్? యా. సో లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ expenses, and ideally huge workload here. Okay, fine. Now unsupervised learning అంటే ఏంటి? అన్సూపర్వైజ్డ్ అని వచ్చిందంటే లేబుల్స్ అనేది ఉండవు ఇక్కడ, అన్లేబుల్డ్ డేటా. సో ఓన్లీ ఇన్పుట్ అనేది వెళ్తుంది. సో మిషన్ అంతటికి మిషనే ఇట్ విల్ డిస్కవర్ ప్యాటర్న్స్ ద్వారా గ్రూప్ చేసుకుంటూ ఉంటుంది. ఓ ఈ ప్యాటర్న్స్ అంతా వస్తే ఇవి డాగ్స్, ఈ ప్యాటర్న్స్ వస్తే ఇవి క్యాట్స్, ఈ ప్యాటర్న్స్ వస్తే ఇది ట్రీస్, సంథింగ్ లైక్ దాట్. ఓకే, అదే ఓన్గా నేర్చుకుంటుంది. నౌ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంటరాక్షన్స్ ద్వారా యూజర్స్తో, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్తో కనెక్ట్ అయ్యి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా రివార్డ్స్, పెనాలిటీస్ తెచ్చుకొని దాన్ని బట్టి ఫ్యూచర్ యాక్షన్స్ని డిసైడ్ చేసుకుంటున్నాం. ఆల్ రైట్, యా, ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.